49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. సో ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు అయితే క్రమంగా వేడెక్కుతున్నాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పటికే అన్ని పార్టీలు ప్రతి వ్యూహాలపైన తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇక మరోపక్క చూసుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవటం, ఆ ప్రభావం ఇప్పుడు తెలంగాణ బీజేపీ పైన పడినట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తాజాగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించి కేంద్రం కూడా అనేక కీలకమైన మార్పులు కూడా చేసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగిస్తూ కిషన్ రెడ్డిని నియమిస్తూ ఇప్పటికే అధిష్టానం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇలాంటి తరుణంలోనే రాష్ట్ర బీజేపీలో అయితే రాబోయే రోజుల్లో పెను మార్పులు సంభవించే అవకాశం కూడా మనకు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్కి రాజీనామా చేసి గత ఏడాది ఆగస్టులో బీజేపీలో చేరిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే గత కొంతకాలంగా బీజేపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆయన అంటే కేంద్ర పెద్దల మాట మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు వెళ్ళారు. ఆ ఉప ఎన్నికలో దాదాపు 10,000 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. సో ఇక అప్పటి నుంచి కూడా ఆయన రాష్ట్ర బీజేపీతో పెద్దగా అంటిముట్టినట్లుగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కూడా ఆయన వచ్చిన సందర్భాలు కూడా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో అంటే తనకి అంటే పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలు కానీ ఆధిపత్య పోరు కానీ వీటన్నిటిని చూస్తూ ఉంటే ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కానీ అలాగే పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంగా ఎటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చినా కానీ వాటన్నిటికీ కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. పెద్ద యాక్టివ్గా కూడా లేరు. పైగా పార్టీలో ఆధిపత్య పోరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో అయితే ఈ క్రమంలోనే కేంద్ర అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ కూడా తాజాగా అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే గత కొంతకాలంగా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ముందు చూసుకుంటే రాష్ట్ర నాయకత్వం పైన అటు బండి సంజయ్ పైన కానీ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపైన కూడా వీరిద్దరూ అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో వీరిద్దరూ కొద్ది రోజుల కిందట ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో కూడా అటు అమిత్ షాతో అలాగే జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా వీరిద్దరూ కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ముఖ్యంగా వీరిద్దరి అసంతృప్తిని చల్లార్చే క్రమంలో భాగంగా తాజాగా ఈటెల రాజేందర్కి అయితే ఒక కీలక పదవిని అయితే అప్పచెప్పింది అధిష్టానం. ముఖ్యంగా ఈటెల రాజేందర్కు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమిస్తూ కూడా ఈటెల రాజేందర్కి ఒక కీలకమైన బాధ్యత అయితే అప్పచెప్పింది. ఇదే క్రమంలో చూసుకుంటే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎటువంటి బాధ్యతలు ఎటువంటి పదవి ఇవ్వకపోవడం కూడా ఆయన మరింత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఆయన గత కొంతకాలంగా కూడా అనేక ప్రచారాలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరతారు అంటూ కూడా అనేక ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. సో వీటి తాజాగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే ఈ వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత వీరి ఆలోచన కూడా మారింది. రాజకీయ భవిష్యత్తు పైన మళ్ళీ పునరాలోచనలో పడినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో తన అన్న ఇప్పుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడిని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీళ్ళందరి దగ్గర కూడా మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే విషయాన్ని ప్రస్తావించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అలాగే డీకే శివకుమార్ ఎవరైతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో డీకే శివకుమార్ కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఆయన పరోక్షంగా అయితే చూస్తున్నారు. సో డీకే శివకుమార్ దగ్గర కూడా ఈ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తుంది. సో ఎలాగైనా తన తమ్ముడిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి అనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు పదవుల కేటాయింపు అనేది కూడా బీజేపీలో మరొక చిచ్చు రేపిందని చెప్పుకోవచ్చు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం, ఇదే టైంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తాజాగా మంగళవారం ఆయన వీరిద్దరు కూడా భేటీ అవడం ఒక రాజకీయ ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఇప్పటికిప్పుడు కాకపోయినా కానీ ఎన్నికల సమయం నాటికి కూడా రాజగోపాల్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేది కూడా దాదాపు ఖాయమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు అయితే రాజగోపాల్ రెడ్డి మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మంత్రి పదవి చేపట్టాలనే ఒక ఆశతో కూడా ఆయన ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే అంటే గత కొద్ది రోజులుగా వచ్చిన ఊహాగానాలను బట్టి చూస్తే రాజగోపాల్ రెడ్డికి
మళ్ళీ యాస్టీస్గా గతంలో ఆయన భువనగిరి ఎంపీగా పనిచేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. సో మరొకసారి ఎంపీగా పంపించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆయన భార్య లక్ష్మికి మాత్రం మునుగోడు టికెట్ కేటాయించాలనే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ అయితే ఇప్పటివరకు అయితే ఊహాగానాలు. బట్ ఆయన మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది అయితే దాదాపు ఖాయమైందని మనకు చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఎక్కడ ఎటువంటి అఫీషియల్ ఇదైతే లేదు కానీ, బట్ జరుగుతున్న పరిణామాలను బట్టి ఒక నిశ్చితంగా పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎలక్షన్ నాటికి కూడా ఆయన ఖచ్చితంగా హస్తం గుడికి చేరడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే బీజేపీలో రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు, ఆయన కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం పైన కానీ కేంద్ర నాయకత్వం పైన కానీ ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు కూడా ఇటీవల ఆయన మీడియాతో చేసిన చిట్ చాట్లో కూడా అది స్పష్టంగా బయటపడింది. ముఖ్యంగా బండి సంజయ్ పైన ఆయన వ్యవహరిస్తున్న తీరుపైన, అలాగే తరుణ్ చుక్ పైన, వీరందరిపైన కూడా ఆయన కొన్ని కీలకమైన సంచలన కామెంట్స్ చేశారు. సో దాని పర్యవసనం ఆ తర్వాత రోజే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చడం ఇవన్నీ జరిగిపోయాయి. సో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చినప్పటికీ కూడా ఇటు రఘునందన్ రావు అయితే పార్టీలో ఒక కీలకమైన పదవి ఆశిస్తున్నారు. బట్ అది ఇప్పటికైతే ఏమీ జరగలేదు. సో ఇదే తరుణంలో చూసుకుంటే రఘునందన్ కూడా ఇటు పార్టీ తీరుపైన, పార్టీ పెద్దల వ్యవహరిస్తున్న శైలిపైన కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కూడా మరికొద్ది రోజుల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీని వీడతారు, ఆయన కాంగ్రెస్లో లేదంటే బీఆర్ఎస్లో చేరతారు అనే ప్రచారం కూడా సాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఆయన బీఆర్ఎస్లోనే చేరే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తొలుత బీఆర్ఎస్ ద్వారా, అంటే అప్పట్లో టీఆర్ఎస్ ద్వారానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు కాబట్టి మరోసారి ఆయన బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు అయితే ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పటికే చాలామంది అసంతృప్త నేతలు ఉన్నారు. వారందరినీ కట్టడి చేసేందుకు, అంటే వారందరి అసంతృప్తిని చల్లబరిచేందుకు కూడా ఇప్పటికే కేంద్ర అధిష్టానం పెద్దగా చర్యలు కూడా ఏమీ తీసుకున్న దాఖలాలు కూడా కనిపించట్లేదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. బట్ ఏదేమైనా కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కమలాన్ని వీడి ఖచ్చితంగా కాంగ్రెస్ గూటికి అయితే చేరడం దాదాపు ఖాయంగా మనకి కనిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం.